హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముందుగా పిక్చర్ గురించి చూడండి. పిక్చర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఎంఎస్ వర్డ్లో పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ పిక్చర్ కావాలో దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ని క్లిక్ చేస్తే ఆ పిక్చర్ అనేది మీకు ఎంఎస్ వర్డ్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. మీరు ఈ పిక్చర్ ఇన్సర్ట్ చేసుకున్నాక మీకు చూడండి, ఇక్కడ ఎడ్జెస్లో ఇలా రౌండ్గా ఒక రౌండ్ వచ్చింది కదా సర్కిల్. దీని మీద కర్సర్ అనేది పాయింట్ చేస్తే మీకు ఈ కర్సర్ అనేది 2 హెడెడ్ యారో లాగా మారిపోతుంది. అప్పుడు మీరు ఇలా డ్రాగ్ చేస్తే దీన్ని చిన్నగా చేయవచ్చు. మీకు పెద్దగా కావాలి అంటే ఈ ఎడ్జెస్నే ప్రెస్ చేసి పట్టి డ్రాగ్ చేస్తే పెద్ద అవుతుంది. అంతేకాకుండా దీనికి కొన్ని మనం ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు పిక్చర్కి. మీరు ఇక్కడ చూసుకుంటే పిక్చర్ స్టైల్స్ అని ఉంది. ఈ స్టైల్స్ని యూజ్ చేసి మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టైల్ని మార్చుకోవచ్చు. దీనికి ఫ్రేమ్స్ అప్లై చేయవచ్చు. మీకు ఏ ఫ్రేమ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ ఫ్రేమ్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, పిక్చర్ షేప్ అని. మనం ఈ పిక్చర్ని ఏదైనా షేప్లోకి పంపించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హార్ట్ షేప్లోకి పంపించాలి అంటే హార్ట్ని క్లిక్ చేస్తే నాకు పిక్చర్ అనేది ఈ హార్ట్ షేప్లోకి ఇలా మారిపోతుంది. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లోకి పిక్చర్ని మార్చవచ్చు. తర్వాత ఇందులో ఈ బ్రైట్నెస్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం పిక్చర్ యొక్క బ్రైట్నెస్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయొచ్చు. కలర్స్ మార్చడానికి, కాంట్రాస్ట్ పెంచడానికి ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. తర్వాత ఇందులోనే ఇంకొక ఆప్షన్ ఉంది, క్లిప్ ఆర్ట్. ఈ క్లిప్ ఆర్ట్ని క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఆప్షన్ వచ్చింది క్లిప్ ఆర్ట్ అని. ఇక్కడ మీరు గో అని క్లిక్ చేస్తే మీకు దీనిలో ఆల్రెడీ కొన్ని పిక్చర్స్ ఉంటాయి. ఏ పిక్చర్ కావాలి అంటే ఆ పిక్చర్ని క్లిక్ చేస్తే మీకు ఆ పిక్చర్ అనేది మీకు ఇలా మీ డాక్యుమెంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది. దీన్ని కూడా మనం ఎడ్జెస్లో ప్రెస్ చేసి చిన్నగా పెద్దగా చేయవచ్చు. దీనికి కూడా సేమ్ ఫ్రేమ్స్ అప్లై చేయవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, షేప్స్. ఈ షేప్స్ యూజ్ చేసి మనం మన డాక్యుమెంట్లోకి షేప్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఆ షేప్ అనేది మీకు ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. దానికి మనం కలర్స్ ఇవ్వచ్చు. అవసరం అనుకుంటే ఆ షేప్కి మనం షాడో అప్లై చేయొచ్చు. అలా కాకుండా 3Dని కూడా అప్లై చేయొచ్చు. ఆ 3Dని మూవ్ చేయడానికి 3D షేప్, ఆ షేప్ని మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం చిన్నగా పెద్ద చేయవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, స్మార్ట్ ఆర్ట్. ఈ స్మార్ట్ ఆర్ట్ని క్లిక్ చేస్తే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. చూడండి, దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నా. ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఓకేని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి ఏదైనా ఇది అవసరం లేదనుకుంటే దాన్ని క్లిక్ చేసి మనం దాన్ని డిలీట్ కూడా చేసేయచ్చు. కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేస్తే మీకు ఆ బాక్స్ అనేది డిలీట్ అయింది. తర్వాత ఇక్కడ నేను టెక్స్ట్ దగ్గర ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేశా. ఎంఎస్ ఆఫీస్లో మళ్ళీ ఇక్కడ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇలా మీరు ఇలాంటి చార్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. దీనికి 3D ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ కొన్ని 3D ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, చార్ట్. ఈ చార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం మన డాక్యుమెంట్లోకి చార్ట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చార్ట్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్టైల్ని క్లిక్ చేసి ఓకేని క్లిక్ చేసాం. మనకు ఈ ఎంఎస్ వర్డ్ నుంచి ఎక్సెల్లోకి జంప్ అవుతాం మనం దాన్ని క్లిక్ చేయడం వల్ల. చూడండి, ఇక్కడ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సన్ నేమ్ రాస్తున్నా, హఫీజ్ గోపి. ఇలా మీకు నెక్స్ట్ ఇక్కడేమో సబ్జెక్ట్ నేమ్స్ రాసుకుంటారు. ఇక్కడ మీరు మార్క్స్ ఇవ్వండి. వచ్చేసి దీన్ని క్లోజ్ చేస్తే మీకు ఆ చార్ట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. దీనికి మనం కలర్స్ ఇవ్వచ్చు.
ఇక్కడ మనం హెడ్డింగ్స్ కావాలంటే ఇక్కడ హెడ్డింగ్ అప్లై చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఇది మార్క్స్ లిస్ట్ అని టైప్ చేయొచ్చు. ఇలా మీకు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో కావాలన్నా కూడా ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ ప్రకారం మనం అప్లై చేయొచ్చు.